ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తనతో పాటు అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్ఐబి వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎస్ఐబిని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయన్నారు బండి సంజయ్. కేసీఆర్ కేటీఆర్లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా అనేది అనుమానమే అన్నారు. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.